India no longer is going to be buying oil from Russia. That's what I heard. I don't know if that's right or not, but that's a good step. We'll see what happens. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే సమయంలో తమ దేశం రష్యా నుంచి చేస్తున్న దిగుమతులపై మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తోందన్న భారత్ వాదనపై స్పందిస్తూ ఆ విషయం గురించి నాకేమీ తెలియదు, దానిపై నేను ఒకసారి చెక్ చేయాలి అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. దీంతో ట్రంప్ వ్యవహార శైలి మనం చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 2022లో యుక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా రష్యా నుంచి $24.51 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లో సైతం $3 బిలియన్ బిజినెస్ చేసింది. కానీ భారత్ ఆయిల్ దిగుమతి వల్లే రష్యాకు డబ్బులొస్తున్నాయని, అందుకే యుద్ధం కొనసాగిస్తోందని ట్రంప్ చెబుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని, లేదంటే భారత ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా, యూరప్ దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు భారత్ను విమర్శిస్తూనే మరోవైపు అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలు వంటి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని భారత్ ఎత్తి చూపింది. భారత్ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుక్రెయిన్ సంక్షోభం తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగానే తాము రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తుందని గుర్తు చేసింది. దీంతో ట్రంప్ ముక్కున వేలేసుకున్నంత పనైంది.